నమస్కారం మై టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడివేడి వాతావరణంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం. తుఫాను నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేస్తున్న సమయంలో అడ్డు తగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ తీరుపై మండిపడిన ముఖ్యమంత్రి జగన్. అసెంబ్లీ సమావేశం నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు. దేశంలో తీసుకొచ్చిన నూతన సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలు అందించాయన్న ప్రధాని. వారణాసిలో 6 వరుసల జాతీయ రహదారిని జాతికి అంకితమిచ్చిన అనంతరం ప్రసంగించిన మోడీ. ప్రాంతీయ తీవ్రవాదాన్ని నిర్మూలించినప్పుడే సుస్థిర ప్రగతి. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతల 19వ సమావేశంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇప్పుడు వార్తల్లో వివరాలు చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున సభలో వాడివేడి వాతావరణం నెలకొంది. తుఫాను నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటన చేస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. సభలో చర్చ జరగకుండా గందరగోళం సృష్టించారు. వ్యవసాయం వరదలపై మంత్రి సమాధానం చెప్పకుండా అడ్డు తగిలారు. ముఖ్యంగా సభలో చంద్రబాబు ప్రవర్తించిన తీరుపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభ నుండి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. బాల వీరాంజనేయులు, నిమ్మల రామనాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవానీ, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బి అశోక్, పయ్యావుల కేశవ్, సత్యప్రసాద్, జోగేశ్వరరావు, బుచ్చయ్య చౌదరిని సభ నుండి సస్పెండ్ అయ్యారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ చర్చకు అడ్డుపడ్డ ప్రతిపక్ష సభ్యులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టుగా కూడా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. సభలో మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలని సూచించారు. టీడీపీ సభ్యులు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని వివరించారు. ఒకసారి క్లారిటీ ఇచ్చాక మళ్లీ అదే అంశంపై మాట్లాడడం సరికాదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఏదో జరిగిపోతుందని మళ్లీ పోడియం ముందుకు కూర్చున్నారని విమర్శించారు. From the service of the house today, November 2020, ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ గురయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయ స్వామి, రామనాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాలం అశోక్ సస్పెండ్ అయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలు అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. నూతన చట్టాలతో అన్నదాతలకు న్యాయపరమైన రక్షణ కూడా లభించిందని తెలిపారు. ఈ సంస్కరణ ఫలాలు రానున్న రోజుల్లో తెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ 6 వరుసల జాతీయ రహదారి 19ని జాతికి అంకితమిచ్చారు. అనంతరం బహిరంగ సభలో నూతన సాగు చట్టాల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో రుణమాఫీని ప్రభుత్వాలు ప్రకటించేవని, కానీ అవి రైతుల వరకు చేరేవి కాదని ఆరోపించారు. పెద్ద స్థాయిలో మార్కెట్లో అవకాశాలు కల్పించి అన్నదాతలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి కేంద్రం కృషి చేస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇవన్నీ రైతుల సంక్షేమం కోసమే చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మెరుగైన మద్దతు ధర, సౌకర్యాలు కల్పించే వారికి తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోడీ. ఒకప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారని, కానీ ఇప్పుడు ఊహాగానాలు, అసత్య వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తమ నిర్ణయం సరైనదే అయినప్పటికీ ఊహాగానాలు వ్యాపింపజేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. देव दीपावली और गुरु नानक देव जी के प्रकाशोत्सव पर आज काशी को
आधुनिक इंफ्रास्ट्रक्चर का एक और उपहार मिल रहा है। ప్రాంతీయ తీవ్రవాదాన్ని నిర్మూలించినప్పుడే సుస్థిర ప్రగతి వాణిజ్యం సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతల 19వ సమావేశానికి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించారు. ఎస్ఓసిలో భారత్ పూర్తి స్థాయిలో సభ్యదేశమైన తర్వాత తొలిసారి ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి పరోక్షంగా మరో సభ్యదేశమైన పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఎస్సీఓలో చార్టర్కు విరుద్ధంగా ద్వైపాక్షిక అంశాలను కొన్ని దేశాలు ప్రస్తావించడం సరికాదని సూచించారు. తీవ్రవాదంపై పోరుకు కలిసి రావాలని వెంకయ్యనాయుడు సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. Such acts are counterproductive to the spirit of consensus and cooperation that define the SCO as an organization. My dear colleagues and excellencies, India is committed to take our cooperation within SCO to new heights by playing a proactive, positive and constructive role. భద్రాచలంలో భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఒక వింత పక్షి స్వామివారి శరణు కోరింది. భద్రాచలం రామాలయం పూర్వ యాగశాల యందు వింత పక్షి కనిపించింది. రామదాసు కీర్తనలు ఆలకిస్తూ మమేకమై రామా శరణు అంటూ ప్రార్థిస్తున్నట్టు అక్కడి వారికి కనిపించింది. ఎటు నుండి వచ్చిందో తెలియదు, కానీ వింత ఆకారంలో కనిపించడంతో భక్తులు సెల్ ఫోన్లో బంధించారు. నీరసించినట్టుగా కనిపిస్తున్న ఈ పక్షి రామయ్యను ప్రార్థిస్తున్నట్టు చూసిన వారికి కనిపించింది. రామకీర్తనలు వస్తున్నంతసేపు 2 కళ్ళు మూసుకొని ఆలకిస్తున్నట్లుగా అక్కడికి వచ్చిన భక్తులకు కనువిందు చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మరియు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్లు శ్రీకాళహస్తీశ్వరి దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆలయ అధికారులు మరియు బీజేపీ నేతలు వీరికి ప్రత్యేక స్వామివారి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించిన అనంతరం గురుదక్షిణామూర్తి మండపం వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదాలతో అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్ మరియు బీజేపీ నేతలు పూజలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకొని మంచిగా చెప్పేసి మేము రావడం జరిగింది. ఆయన హైదరాబాద్ ఎలక్షన్ అయిపోతానే తిరుపతికి వచ్చి దర్శించుకొని కార్తీశ్వరుడు చూసుకుంటే బాగుంది. అలాగే చాలా రోజుల నుంచి కూడా పార్లమెంట్లో ఒకసారి కళాశాల రావాలి 3-4 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ వరదల వల్ల ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లాలో తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. ఈ సదన్ మండలంలో పర్యటించిన ఆయన వంతెనల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తుఫాను వల్ల ప్రజలు రాకపోకలకు అంతరాయం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజల శ్రేయస్సు కొరకు దెబ్బతిన్న వంతెనలను త్వరగా పునర్నిర్మాణం చేసే దిశగా వెళ్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో 13 వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయని వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా 24 గంటల్లో నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా ప్రింటింగ్ ప్రెస్ అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి, పులిచెర్ల ఎంపీపీ సురేందర్ రెడ్డి, సదుం జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, వైకాపా నాయకులు హబీబ్ బాషా, ఉదయ్ కుమార్, సతీష్ రెడ్డి, ఎంపీపీ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. వెంటనే మొదలుపెట్టి ఒక మంచి బ్రిడ్జ్ లేటెస్ట్ టెక్నాలజీతో ఎక్కడ కూడా రేపు ఎంత డిశ్చార్జ్ నీళ్ళు వచ్చినా కూడా గ్రామానికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బ్రిడ్జ్ని ఒక హైట్ కానీ లేకపోతే విడ్త్ కానీ రేపు రాబోయే ఒక 50 సంవత్సరాలకు ట్రాఫిక్ ఇబ్బంది లేని విధంగా ట్రాఫిక్ అంతా కూడా కన్సిడర్ చేసి ఒక మంచి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. పని కూడా త్వరలోనే నీళ్లు తగ్గుతా. రాజకీయ అరంగేట్రంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో మక్కల్ మండలం జిల్లా కార్యదర్శులతో భేటీ అనంతరం ఈ మేరకు వెల్లడించారు. పోయస్ గార్డెన్లోని తన ఇంటి వద్ద మీడియాతో రజనీకాంత్ మాట్లాడారు. అభిమానుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందనే నమ్మకం ఉందన్నారు. త్వరలోనే రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. நாங்கள் உங்கள் கூட இருக்கோம் அப்படின்னு சொல்லிட்டு
அவங்க வந்து செஞ்சுருக்காங்க. நான் வந்து என்னுடைய முடிவை வந்து எவ்வளோ சீக்கிரம் முடியுமோ அவ்வளோ சீக்கிரம் தெரிவிக்கிறேன். విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి గ్రామంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా గ్రామంలో శివనామస్మరణతో గరివిడి ఫ్లైఓవర్ వద్ద గల శ్రీ అర్ధనారీశ్వర ఆలయంలో తెల్లవారుజాము 2 గంటల నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నవరపు సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో భక్తులు అత్యధికంగా పాల్గొని ఘనంగా పూజలు జరిపించారు. ఎగువ ఉన్న అపార్ట్మెంట్ నుండి వస్తున్న మురుగునీరు ప్రజలు నివసిస్తున్న ఇళ్ల మధ్యలో నిల్వ ఉండిపోవడం వల్ల కాలనీలో ఉన్న మంచినీరు కలుషితమై ప్రజలు వ్యాధిన బారిన పడుతున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న సూర్యానగర్ కాలనీలో గత కొంతకాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సూర్యానగర్ కాలనీ దిగువైపుగా ఉండడం, ఎగువవైపు ఉన్న అపార్ట్మెంట్ ఇళ్ల నుండి ఈ కాలనీలోకి మురుగునీరు నిరంతరం వచ్చి చేరుతుంది. నెలలు తరబడి మురుగునీరు కాలనీలో నిల్వ ఉండిపోవడంతో కాలనీలో ఉన్న మంచినీరు బోర్లు, బావులు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. దీంతో పాటు జీవీఎంసీ సరఫరా చేస్తున్న మంచినీరు కూడా పూర్తిగా కలుషితమవుతుందని, దీనివల్ల కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నామని సూర్యానగర్ కాలనీ ప్రతినిధులు డి త్రినాథరావు, పి గౌరీశంకర్ అన్నారు. తాము జీవీఎంసీ అధికారులకు తమ కాలనీ సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా కాలనీ వాసులు కాలనీలోని జీవీఎంసీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మోహన్, వైస్ ప్రెసిడెంట్ పి నాయుడు, కోశాధికారి డి శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు. ఉన్నాం పేరుకే తప్పించి విలేజ్లో ఉన్నంత కన్నా దారుణంగా ఉన్నాం. చుట్టూ పందులు, ఈ పై ఉన్న మా వెనకాల ఉన్న అపార్ట్మెంట్ తాలూకు వాటర్ అంతా వచ్చేసి డ్రైన్ వాటర్ అంతా వచ్చేసి మా వెనకాల ఉన్న ఖాళీ స్థలాలకు వచ్చి నిండి ఫౌండేషన్ బేస్మెంట్లోని కింద నుండి వెళ్ళిపోయి వెదర డ్రైనేజీల నుండి పైకి ఊరిపోయినట్టు వచ్చేసి తర్వాత బోర్వెల్ కూడా పోతున్నాయండి. తర్వాత ఈ దోమలు, కప్పలు వీటితో పిల్లలు ఎవరు కూడా రాత్రి కూడా నిద్ర పట్టలేదండి ఎవరికి. తర్వాత అనారోగ్యాలు బాగా ఎక్కువైపోయి బయటికి రావాలంటే భయం వేస్తుంది. అసలు మేము రోడ్డు మీద నడుస్తున్నామో లేకపోతే ఈ డ్రైన్ వాటర్లో నడుస్తున్నాం కూడా అర్థం అవ్వట్లేదండి. ఇంచేత ప్రభుత్వం శ్రీకాకుళం ఏపీఎస్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లకు లాక్డౌన్ కాలానికి వేతనాలు వెంటనే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ సురేష్ బాబు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లకు లాక్డౌన్ కాలానికి వేతనాలు చెల్లించాలని, ఆకలితో అలమటిస్తున్న డ్రైవర్లను వెంటనే ఆదుకోవాలని, ఆర్టీసీ ఓనర్ల అగ్రిమెంట్ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా పేరుతో లాక్డౌన్ విధించిన నాటి నుండి నేటికి 8 నెలలు గడిచినప్పటికీ ఆర్టీసీ హైర్ బస్సుల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి వేతనాలు యాజమాన్యం చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో అలమటిస్తున్న కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యానికి లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా లాక్డౌన్ కాలానికి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఓనర్లు అగ్రిమెంట్ ప్రకారం డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లను ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో కలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్ రాధాకృష్ణ, కె శ్రీనివాసరావు, ఎన్ భాస్కర్ రావు, కె లక్ష్మీనారాయణ, ఎస్ భాస్కర్ రావు, వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో విశ్వగురు కరోనా వారియర్స్ జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, సిఐఎన్ఎన్ మూర్తి, సిఐఆర్ శ్రీనులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రస్తుత డీఎస్పీ కె లతాకుమారి అన్నారు. పట్టిసీమ రివర్ ఇన్లో విశ్వగురు ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాంబాబుతో కలిసి డీఎస్పీ లతాకుమారి, సుంకర వెంకటరెడ్డి, బుగ్గా మురళీకృష్ణ చేతుల మీదుగా కరోనా వారియర్స్ కు అవార్డులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా, గోదావరి వరదలు, తుఫాన్ల సమయంలో మారుమూల ప్రాంతాల్లో సైతం అలుపెరగని డ్యూటీలు చేస్తూ నిరంతరం ప్రజలకు అండగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న పోలవరం డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు ఈ అవార్డుకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
అవార్డు గ్రహీతలకు అధికారులు, నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. వీరి సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేసిన సంస్థ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ రాంబాబుకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాదం రాజుబాబు, జి అనిల్ కుమార్, బండారు అప్పారావు, డాక్టర్ సుధాకర్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చేయొచ్చు అని చెప్పేసి సో ఇట్లాంటి గైడ్స్తో, ఇట్లాంటి ఆఫీసర్స్తో చేయడం అంటే నాకు మంచి అవకాశం వచ్చినట్టే. సో మా వెంకటేశ్వర గారు, ఎస్ఐ గారికి కూడా అర్థమవుతూ ఉంది. సో ఇట్లాంటి ఎఫిషియెంట్ పీపుల్ ఇంత రిమోట్ ఏరియాలో ఉండడం నిజంగా మీ అదృష్టం. అసలు ఊరికే వారియర్స్ అనిపించుకోరు, మాటల్లో కాదు వాళ్ళిద్దరు చేతల్లో చూపించారు. వీళ్ళిద్దరికి బాస్గా ఉన్నటువంటి వెంకటేశ్వర గారు వీళ్ళని గైడ్ చేస్తూ ఆయన కూడా తన ఒక వారియర్గా నిరూపించారు. వైసీపీ ప్రభుత్వానికి పాలన చేతకాకే అరాచకాలకు దిగుతుందని ఆలమూరు మండలం టీడీపీ అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి విమర్శించారు. చెముడులంక పరిసర ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్న కళ్యాణ మండపానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు తాళం వేయడాన్ని ఖండిస్తూ ఆయన ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఆలమూరులో ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మెర్ల గోపాలస్వామి మాట్లాడుతూ చెముడులంకలో 2011 జూన్ 6న కళ్యాణ మండపం సుమారు 78.50 లక్షల నిధులతో ఫంక్షన్ హాలు నిర్మించారని తెలిపారు. అనంతరం గ్రామస్తులు శ్రీరామచంద్రరావు సేవా సంఘం ఏర్పాటు చేసుకుని దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. సుమారు 78,50,000 నిధులు నిర్మాణానికి ఖర్చు చేశారని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణానికి గ్రామస్తులచే ఏర్పాటు చేసుకున్న శ్రీరామచంద్రరావు సేవా సమితి సభ్యులు సొంతంగా 11,50,000 అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశారని తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించి మార్చి 2019న నిధులు విడుదల కాలేదన్నారు. జిల్లాలోని ఫంక్షన్ హాల్ను ఆయా ప్రాంతాల్లో గ్రామస్తులచే ఏర్పాటు చేసుకున్న సేవా సమితులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అదే రీతిలో చెముడులంక గ్రామానికి చెందిన సేవా సంస్థ శ్రీరామచంద్రరావు సేవా సమితి నిర్వహిస్తుందన్నారు. ఈ రాజకీయ ప్రేరేపిత కారణాలతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఈ నెల 25న నిర్వాహకులకు తెలియజేయకుండా ఫంక్షన్ హాలుకు తాళాలు వేశారని ఆరోపించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. సమస్యను అధికారులకు తెలియజేయాలని వస్తే వారు అందుబాటులో ఉండరన్నారు. వెంటనే సేవా సమితికి అప్పగించి పెండింగ్ బిల్లును త్వరితగతిన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ ఈవో టి సురేందర్ రెడ్డికి, ఉప తహసీల్దార్ కె జానకి రామయ్యకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు రాకపోయినప్పటికీ కూడా ఆయన 40 లక్షల రూపాయలు చేతి డబ్బులు వడ్డీ కట్టుకుని ఆయన చేస్తుంటే ఈవేళ దుర్మార్గంగా ఈవేళ వైసీపీ నాయకులు ప్రోద్బలంతో ఇక్కడ డిపార్ట్మెంటు ఎండిఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, డిఈ గారు కానీ వీళ్ళందరూ వచ్చి మొన్న తాళాలు వేయటం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది అలా చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సిన బిల్లులు. సామాజిక బాధ్యతగా అందరికీ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్న ఉద్దేశంతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు నిర్వాహకులను కొనియాడారు. పిఎం పాలెం బేతనీ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్గానిక్ గ్రోసరీ స్టోర్స్ ను కెకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇవి వాడడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలు ప్రారంభించి అందరికీ ఆర్గానిక్ ఉత్పత్తులు అందించాలని ఆకాంక్షించారు. గ్రీన్ఫీల్డ్ ఆర్గానిక్స్ ఫౌండర్ ఆఫ్ డైరెక్టర్ తిమ్మన కరుణాకర్ మాట్లాడుతూ విశాఖలో ఇప్పటి వరకు 4 బ్రాంచీలు ఉన్నాయని 5వ బ్రాంచ్ పిఎం పాలెంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ వద్ద ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, ఎడిబుల్ ఆయిల్స్ వంటివి అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో విక్రమిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమన్, కిషోర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మధురవాడ ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ ఆర్గానిక్స్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 5th స్టోర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఎంత డిమాండ్ ఉందనేది, ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చే వెజిటేబుల్స్ కానీ, గ్రోసరీ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కూడా కాపాడి మనిషి యొక్క లైఫ్ స్పాన్ని
ఈ ప్రొడక్ట్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవడానికి 100% విశాఖపట్నం జిల్లా పెందుతి మండలం సరిపల్లి గ్రామంలో శివాలయంలోని కార్తీక మాస 3వ సోమవారం సందర్భంగా పరమశివునికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెళ్లేయడంతో భక్తులే నేరుగా పరమేశ్వరునికి పూజలు చేసే అవకాశం కల్పించడంతో ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు కలిగి శ్రీను, సిహెచ్ గోవింద మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సరిపల్లి శివాలయ దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు కలిగి రాము, గెంజిరాము, బి సన్నిబాబు, ఎస్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పూజారి చేతుల మీదుగా కాకుండా గర్భగుడిలోకి వెళ్లి స్వయాన వాళ్ళ చేతుల మీదుగా అభిషేకం, కొబ్బరికాయ కొట్టే అవకాశం భాగ్యం వాళ్ళకు కలుగుతుందని ఎంతో సంతృప్తితో ఈ శివాలయానికి ఎన్ని శివాలయాలు ఉన్నా సరిపల్లి శివాలయం ప్రత్యేక ప్రాముఖ్యత ఏంటంటే వాళ్ళ చేతుల మీద ఎంతో సంతోషపడుతూ మేమే చేసుకుంటున్నాం కదని ఒక ప్రసిద్ధి. దీనికోసం కార్తీక పౌర్ణమి 3వ సోమవారం సందర్భంగా తుని పాయకరావుపేట జంట నగరాల ప్రజలు తాండవ నది పరివాహక ప్రాంతంలో వెలసియున్న తాండవలింగేశ్వర స్వామివారికి భక్తులు తాండవ నదిలో స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం కావడంతో అత్యధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు కుటుంబాలతో స్వామివారిని దర్శించుకున్నారు. శంభో శంకర ఓం నమశివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజపురం గ్రామంలో 15 రోజుల్లో 73 గొర్రెలు, మేకలు మృతి చెందాయని, వీటికి నష్టపరిహారం ఇచ్చి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా చనిపోయిన గొర్రెలు, మేకల పెంపకందారులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. గత 15 రోజుల నుండి దాదాపు 68 గొర్రెలు చనిపోతే ఈ రోజు మళ్ళీ కూడా 5 గొర్రెలు చనిపోవడం జరిగింది. దీని మీద విశాఖపట్నం జేడీ గారికి, దేవరాపల్లి డాక్టర్ గారికి ఫిర్యాదు చేసినా కానీ ఈ రోజు వరకు సక్రమైన వైద్యం అందించడం కానీ పట్టించుకోవడం కానీ లేదు. ఈ తీవ్ర నిర్లక్ష్యం వల్ల గొర్రెలు, మేకల పెంపకందారులు ఇప్పటికే గోకాడు రావులు సంబంధించినటువంటి దొడ్డు పూర్తిగా కాలైపోయే గ్రామం. సిల్వర్ వ్యాపారంలో కామధేను సంస్థ దినదినాభివృద్ధి చెంది దేశవ్యాప్తంగా విస్తరించాలని మీసేవా పి సురేష్ కుమార్ ఆకాంక్షించారు. ఎంవీపీ కాలనీ సెక్టార్ 2 లిటిల్ ఏంజల్ స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కామధేను సిల్వర్ ప్యాలెస్ స్టోర్స్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి కొనుగోలు చేసిన ఎంవీపీ బిల్డర్స్ జేబీ రాజు మాట్లాడుతూ కామధేను మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారా అందరి మన్ననలు పొంది కీర్తినార్జించిన జామీ బ్రదర్స్ సిల్వర్ వ్యాపారంలో మరింత రాణించి అనేక మందికి ఉపాధి కల్పించాలని కోరారు. స్టోర్స్ అధినేత జామీ రమేష్ మాట్లాడుతూ మిల్క్ ప్రొడక్ట్స్ లో ప్రజలు తమను ఎంతగానో ఆదరించారని, సిల్వర్ వ్యాపారంలో కూడా సహకరించాలని కోరారు. తమ తండ్రి ఆశయం మేరకు నాణ్యమైన వెండి వస్తువులు విక్రయించాలని ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టామని తెలిపారు. స్టోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామీ బ్రదర్స్ రవికుమార్, రాజేష్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. స్క్రాచ్ కార్డు పెట్టాము సార్, స్క్రాచ్ కార్డు పెట్టాము. ఎంఈపీలోనే కామధేను సిల్వర్ ప్యాలెస్ పెట్టాము, స్క్రాచ్ కార్డు పెట్టాము. ఈ స్క్రాచ్ కార్డు ఉన్నంత వరకు కూడా ఆఫర్లు ఉంటాయండి. ఇది తరుగు మజూరీ లేకుండా కూడా ఇస్తున్నాం అన్నమాట. ఓపెనింగ్ సందర్భంగా తరుగు మజూరీ ఉండదు. స్క్రాచ్ కార్డు పెట్టాము. స్క్రాచ్ కార్డు అయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చాక 2% డిస్కౌంట్ కూడా మీకు వస్తుంది. కార్డు పట్టుకొని వచ్చిన వారికి, స్క్రాచ్ కార్డు పట్టుకొని వచ్చిన వారికి. మేము ఇప్పుడు మొదటి నుంచి చెప్పాలి కదండి, మేము స్టార్టింగ్లో 2003 నుంచి స్టార్ట్ అయ్యామండి. మాకు మన కార్తీక మాసం 3వ సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. జీవీఎంసీ పరిధి 65వ వార్డు రాజీవ్ మార్గంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీధర్ ఆలయానికి విచ్చేసి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్ మద్ది శంకర్ రెడ్డి, తుంపాల తాతారావు, గున్నా శ్రీను, పిట్టా ప్రకాష్ రెడ్డి, ఎన్నేటి కనకారావు, సారథి, కోరుకొండ మంగ, ఆర్మీ చిన్న, కృష్ణ, రాజు, సుబ్బారెడ్డి, ఆలయ అర్చకులు శివశాస్త్రి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం పూజలు జరుగుతున్నాయి. ఇది 3వ సోమవారం. ఈ చైర్మన్ అయిన శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. అది సో ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ కాలంలో చేపట్టాలనేసి శంకర్ రెడ్డికి అదేవిధంగా భక్తులందరికీ కూడా నా కార్తీయ సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా వీటిని ఆధ్వర్యంలో చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఈ టెంపుల్కి ఏమైనా మనకి జీవీఎంసీ నుంచి ఇటువంటి మన ఫెసిలిటీస్ ఏమైనా కావాలంటే వాటర్ కానీ లైట్. గాజువాక గౌరీ సేవా సంఘం 45వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గౌరీదేవి సన్నిధానంలో సామూహికంగా భక్తి పాటలు ఆలపించారు. అనంతరం పలువురికి సన్మానం చేశారు. గాజువాక, బొజ్జన్నకొండ, సాయిరాం నగర్, కృష్ణానగర్, పెంటై నగర్ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఐతంశెట్టి వెంకటరమణ, అధ్యక్షులు భీమరశెట్టి జగదీశ్వరరావు, మల్ల అనంత్, దాడి సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా సాగింది కార్యక్రమం అంతా. ముందు కూడా గౌరీ సమయంలో ప్రత్యేకమైన అభిమానం నాకు, ఎందుకంటే వాళ్ళు చాలా క్రమశిక్షణతో కార్యక్రమాలు చేపడతారు, చాలా మంచిగా ఉంటారు. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా మీ తాలూకా నాకు మా ఇల్లు హ్యాపీబేకర్ పక్కనే మన గొడ్డెట్టి జగన్నాథరావు గారు కానీ, వెంకటరావు గారు, లక్ష్మీ అత్త, అలాగే మన వరలక్ష్మి పీఠి గారు, చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసిపోయిన వాతావరణం అది. ముఖ్యాంశాలు మరొకసారి. వాడివేడి వాతావరణంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం. తుఫాను నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేస్తున్న సమయంలో అడ్డు తగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ తీరుపై మండిపడిన ముఖ్యమంత్రి జగన్. అసెంబ్లీ సమావేశం నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్, అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు. దేశంలో తీసుకొచ్చిన నూతన సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలు అందించాయన్న ప్రధాని, వారణాసిలో 6 వరుసల జాతీయ రహదారిని జాతికి అంకితమిచ్చిన అనంతరం ప్రసంగించిన మోడీ. ప్రాంతీయ తీవ్రవాదాన్ని నిర్మూలించినప్పుడే సుస్థిర ప్రగతి. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతల 19వ సమావేశంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.